సో, మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలైతే మాత్రం రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఏవైతే కౌంటింగ్‌కి ముందు సర్వే సంస్థలు ఏవైతే చెప్పాయో, ఆ సర్వేలు అక్షరాల నిజం కాకపోయినప్పటికీ దగ్గరగా ఉంది. ఎందుకంటే ప్రతి సర్వే సంస్థ కూడా బీజేపీని ఒక హైక్ ఇచ్చి అంటే ఒక రేంజ్‌లో చూపించే ఖచ్చితంగా బీజేపీ అని. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి మాత్రం బీజేపీకి, యాప్‌కు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రెండిటికి కాస్త పోటాపోటీగా అయితే మాత్రం కొనసాగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 70 స్థానాలకు సంబంధించి 36 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. ఆల్రెడీ ఓట్ల ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే పూర్తయిపోయింది. దాని తర్వాత ఈవీఎంస్ ఓపెన్ చేసి ఈవీఎంస్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికి కూడా అందుతున్న సమాచారం ప్రకారం మ్యాజిక్ ఫిగర్‌కి బీజేపీ కేవలం ఒక్క సీటు దూరంలో మాత్రమే ఉంది. అంటే 35 స్థానాల్లో ఇప్పుడు బీజేపీ ఉండగా 28 స్థానాల వరకు ఆప్ ఉంది. సో, కాంగ్రెస్‌కి ఒక్క స్థానంలో ముందంజలో వస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి సమాచారం అందేసరికి ఇంకా మనకు కాస్త టైం పట్టొచ్చు. అంటే ఇప్పుడు వస్తున్న రిజల్ట్ బట్టి చూసేసరికి మనకు ఆల్రెడీ అర్థమవుతుంది బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చని. అయితే ఇక్కడ అత్యంత బాధాకర విషయం ఏంటంటే కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, నితీష్ వీళ్ళు ముగ్గురు కూడా వెనకంజలో ఉన్నారు. ఇది ఎవరు కూడా ఊహించలేదు. అయితే కేజ్రీవాల్ ఇంత దారుణంగా వెనకబడ్డానికి కారణం ఏంటనేది మనం రాబోయే విశ్లేషణలో చూద్దాం. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ముందుగా వెళ్తోంది.